ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయ్యి కాంట్రాక్ట్పై పనిచేస్తున్న వారిపై ఒక్క జీవోతో వేటేసింది. ఈ తాజా ఉత్తర్వులతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేల మందికి ఉద్వాసన పలికింది. ఈ జాబితాలో అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్యాధికారులపై వేటు పడింది. వీరి స్థానంలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టే యోచనలో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రిటైర్ అయిన సుదీర్ఘకాలం కీలక హోదాల్లో కొనసాగుతున్న వారి జాబితాను రెడీ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో అనేక హోదాల్లో కొనసాగుతున్న వారున్నారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు ఉన్నారు. ఈ నెలాఖరికల్లా అందరినీ తొలగించాలని ఉత్తర్వులో స్పష్టం చేశారు సీఎస్. అయితే ఈ జాబితాలో ఉన్న వారి సేవలు అవసరమని గుర్తిస్తే వారిని తిరిగి నియమించుకోవడానికి వీలుగా మరో నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. భారీ స్థాయిలోనే ఇప్పుడు ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతుంది. రిటైర్ అయ్యి కూడా వాళ్ళ సేవలు ఇస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి మెట్రో ఎండీ కనపడుతూ ఉన్నారు. అలాగే ట్రాన్స్కో జెన్కోలో కూడా కీలక పోస్టులో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు. కింది స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు ప్రస్తుతం పోస్టింగ్లు ఉండే అవకాశం కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ వీళ్ళ సేవలు అవసరము అని అనుకుంటే మళ్ళీ వాళ్ళని తిరిగి నియమించుకోవడానికి మరొక నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టుగా ఏంటి కాంట్రాస్ట్? ఎందుకు, ఏం జరుగుతోంది ఈ జీవోలకు సంబంధించి? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన కొన్నేళ్లుగా కూడా ఆయా శాఖల్లో పాతుకుపోయిన రిటైర్డ్ అయ్యి మళ్ళీ వాళ్ళంతా కూడా పదవుల్లో కొనసాగుతున్నారు. దీని ద్వారా కింది స్థాయిలో ఉన్న అధికారులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, ప్రమోషన్లకు అదేవిధంగా ట్రాన్స్ఫర్లకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించాలని చెప్పేసి గత సంవత్సరం ఆగస్టులో ఈ నిర్ణయం తీసుకుంది. సిఎస్ శాంతకుమారి అన్ని శాఖలకు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్లో ఉన్న అంశాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారో వారందరి వివరాలను, జాబితాలను పూర్తి స్థాయిలో వివరాలు అందించాలని చెప్పేసి కూడా గతంలో సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. సిఎస్ ఆదేశాల మేరకు ఆయా శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఏ హోదాల్లో పనిచేస్తున్నారు, వాళ్ళ జీతం ఎంత ఉంది, వారికి ఇతర అలవెన్స్లు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి సంబంధించి ఒక పట్టికను తయారు చేశారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల జాబితాను సిద్ధం చేశారు. అందులో భాగంగానే మొట్టమొదటిగా పురపాలక శాఖను చూసుకున్నట్లయితే పురపాలక శాఖలో దాదాపు 179 మంది అధికారులు రిటైర్డ్ అయ్యి మళ్ళీ కొనసాగుతున్నట్టుగా కూడా అధికారుల దృష్టికి అయితే వచ్చింది. ఇందులో 177 మందిని వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు నిన్న ప్రిన్సిపల్ శాఖ మున్సిపల్ శాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఈ జీవోను జారీ చేశారు. 177 మందిని తొలగిస్తున్నట్టుగా కూడా ఈ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఈ పురపాలక శాఖ, మున్సిపల్ శాఖనే కాకుండా ఇతర శాఖల్లో కూడా ముఖ్యంగా రెవెన్యూ వచ్చే శాఖలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ శాఖ కావచ్చు, ఆబ్కారీ శాఖ అంటే ఎక్సైజ్ శాఖ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, ఇతర శాఖలు మేజర్గా ఉండే శాఖలు ఏవైతే ఉంటాయో ఆ శాఖలో కీలకంగా పనిచేస్తున్న అధికారులంతా కూడా రిటైర్డ్ అధికారులే. ఉదాహరణకు ఇప్పుడు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 10 నుంచి 15 మంది డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్లు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. ఇది ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఈ విధంగా ఉన్న విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కీలకంగా పనిచేస్తున్న డైరెక్టర్లను కూడా తొలగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. వీరే కాకుండా ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్ రావును కూడా తీసి పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా గతంలో గడిచిన 10 సంవత్సరాల్లో ఎవరైతే కీలకంగా పనిచేసిన రిటైర్డ్ అధికారులు ఉన్నారో వాళ్ళే మళ్ళీ ఇంకా పెత్తన చెలాయిస్తున్నారు. తద్వారా మిగతా అధికారులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు అది తీవ్ర ఇబ్బందిగా నెలకొంది. దీంతో వారందరికీ కూడా ప్రమోషన్లలో ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి వారందరినీ తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించడం, లేదంటే అనుభవజ్ఞులైన మరికొంతమందిని నియమించుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి కూడా సిఎస్ జారీ చేసిన ఉత్తర్వులో చాలా స్పష్టంగా పేర్కొంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సుధీర్.